హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్సీ కానిస్టేబుల్ ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ అయితే చూస్తున్నామండి. మరి వరుస క్రమంలో ఇది 53వ మోడల్ పేపర్గా మనం చెప్పుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ పేపర్ వీడియో మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ప్రతి వీడియోకి ఉచితంగా పీడిఎఫ్ ఫైల్ అయితే అందిస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ఫీడ్బ్యాక్ అయితే తెలియచేయండి కామెంట్ రూపంలో. ఓకేనా, చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్, అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. టాక్ బ్యాక్ పేరుతో కొత్త వర్చువల్ బ్రెయిలీ కీబోర్డును విడుదల చేసిన సంస్థ ఏది? బ్రెయిలీ కీబోర్డ్ అండి, అంటే అందులకు ఉపయోగపడేటువంటి కీబోర్డ్. ఓకే, బ్రెయిలీ లిపిని కనుగొన్న వ్యక్తి ఎవరండి? లూయిస్ బ్రెయిలీ అనేటువంటి వ్యక్తి. మరి సరైన సమాధానము ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. గూగుల్ వారు దీన్ని రూపొందించారు. నెక్స్ట్ 1. క్లబ్ ఎనర్జీ స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్ పేరుతో ప్రచారం చేసి ఎడిసన్ అవార్డు 2020 గెలుచుకున్న సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 టాటా పవర్. ఓకే, టాటా గ్రూప్ యొక్క కంపెనీ టాటా పవర్. $155 మిలియన్ విలువైన హార్పున్ బ్లాక్ 2 క్షిపణులు MK-54 తేలికపాటి టార్పిడోలను భారత్కు విక్రయించడానికి ఏ దేశం ఇటీవల ఆమోదము తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ 1. భారత ప్రభుత్వం ప్రారంభించిన బహుభాషా సైన్స్ కమ్యూనికేషన్ పేరేంటి? భారత ప్రభుత్వం ప్రారంభించిన బహుభాషా సైన్స్ కమ్యూనికేషన్ పేరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కోవిడ్ జ్ఞాన్. ఏంటది? కోవిడ్ జ్ఞాన్. నెక్స్ట్ 1. భారతదేశంలో క్రింది దేవాలయంలో బ్లాక్ పగోడా అని పిలుస్తారు? బ్లాక్ పగోడా ఏ దేవాలయానికండి ఈ పేరు మరి అంటే? ఒడిశాలో ఉన్నటువంటి సూర్య దేవాలయము, యునెస్కో వారసత్వ జాబితాలో చోటు పొందినటువంటి సూర్య దేవాలయానికి బ్లాక్ పగోడా అనేటువంటి పేరు ఉందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ 1. సంస్కృత వాంగ్మయాన్ని ఇంగ్లీష్ వారికి పరిచయం చేసిన తొలితరం ప్రముఖుల్లో మొదటి వారు ఎవరు? సంస్కృత వాంగ్మయాన్ని ఇంగ్లీష్ వారికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ విల్కిన్స్. ఓకే, చార్లెస్ విల్కిన్స్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. చాలా గ్రంథాలను వీరు మరి సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోనికి తర్జమా అంటే ట్రాన్స్లేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ 1. పశ్చిమ దక్కన్లోని రేవు పట్టణము బరిగజాకు ఇతర పేర్లు ఏంటి? పశ్చిమ దక్కన్లోని రేవు పట్టణం బరిగజాకు ఇతర పేర్లు? 67. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పైవన్నీ. భృగు కచ్చా అంటారు, బారు కచ్చా అంటారు, బ్రోచ్ అనే పేరుతో కూడా పిలుస్తారండి. ఓకేనా, మరి ఇది గుజరాత్ తీరంలో ఉండేటువంటి ఒక రేవు పట్టణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 1 చూద్దాము. ఇంటర్పోల్ యొక్క ప్రధాన కేంద్రము లేదా ప్రధాన కార్యాలయము ఎక్కడ కలదు? ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ పోలీస్ సంస్థ అండి ఇది. ఓకేనా, మరి ఎక్కడ ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే ఆప్షన్ 4 లయోన్స్ అనేటువంటి ప్లేస్ ఫ్రాన్స్లో కలదు. లయోన్స్, ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్. ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు దాని సభ్య దేశాల సంఖ్య ఎంత? ఓకే, 1945లో ఈ యొక్క యుఎన్ఓ చార్టర్ పైన సంతకం చేసిన దేశాలు, ఫస్ట్ వీటికి అంగీకారం చేసిన
దేశాల సంఖ్య ఎంత అని అర్థం అండి. మొత్తం 51 దేశాలు దీనిపైన సంతకం చేయడం అయితే జరిగిందండి. యుఎన్ఓ చార్టర్ అనే పేరుతో పిలుస్తాము. మరి ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు ఏంటి అంటే 193 ప్లస్ 1-2 పరిశీలక హోదాలో ఉన్నటువంటి దేశాలు కూడా ఉండడాన్ని చూడవచ్చు. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ వన్, జాతీయ రహదారి NH1 నేషనల్ హైవే 1 ఏ నగరాలను కలుపుతుంది? జాతీయ రహదారి 1 అంబాలా, జలంధర్ గుండా ఢిల్లీ, అమృత్సర్లను కలుపుతుంది. అంబాలా, జలంధర్ల గుండా ఢిల్లీ, అమృత్సర్లను కలిపేటువంటి జాతీయ రహదారి ఏంటి అండి? నెంబర్ 1. నెక్స్ట్, భారతదేశంతో సహా అనేక దేశాలలో క్రింది ఏ మొబైల్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు? ఏంటండి ఏ మొబైల్ టెక్నాలజీ ఎక్కువగా వాడుతున్నాం మనము? ఆన్సర్ ఆప్షన్ 1 గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. ఓకే, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అనేటువంటి టెక్నాలజీ ప్రజెంట్ అయితే ఉపయోగిస్తున్నాము. ఓకే, మొబైల్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, బీపీని కొలిచేటువంటి సాధనం. బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్. ఓకే, బ్లడ్ ప్రెషర్ కొలిచేటువంటి సాధనము ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, సిగ్మో మానోమీటర్. సిగ్మో మానోమీటర్ సహాయంతో రక్తం యొక్క ప్రవాహాన్ని లేదా బ్లడ్ ప్రెషర్ని కొలవడం అయితే జరుగుతుంది. మరి మనలో బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలండి అంటే 120/80 ఉండాలండి. 120/80 అయితే తప్పకుండా ఉండాలి. 120కి ఎక్కువ ఉన్నా కూడా హై బీపీ అవుతుంది, 80కి తక్కువగా ఉన్నా కూడా లో బీపీ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, లేడీ విత్ ద ల్యాంప్ అని ఎవరిని పిలుస్తారు? లేడీ విత్ ద ల్యాంప్ 73. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఫ్లోరెన్స్ నైటింగేల్. సో వీరి యొక్క బర్త్డేనే మనము ప్రపంచ నర్సుల దినోత్సవంగా కూడా జరుపుకుంటామండి. ఎందుకు వీరికి లేడీ విత్ ద ల్యాంప్ అని వచ్చిందంటే పేరు, 2వ ప్రపంచ యుద్ధం సమయంలో చాలామంది యుద్ధంలో గాయపడినటువంటి సైనికులకు చాలా సేవ చేశారండి వీరు. ఓకేనా, మరి లేడీ విత్ ద ల్యాంప్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో కరెంటు లేనటువంటి టైంలో కూడా ఒక చిన్న ద్వీపం సహాయంతో మరి అందరికీ ఆ వెలుగును పంచుతూ సేవ చేయడం అయితే జరిగింది. అందుకే వీరిని లేడీ విత్ ద ల్యాంప్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, జాతీయ సీతాకోక చిలుకల పార్క్ ఎక్కడ కలదు? బటర్ఫ్లై పార్క్ అండి మన దేశంలో. ఇక్కడ ఆప్షన్ 4 బెంగళూరులో కలదండి. ఓకే, బెంగళూరు. GISను విస్తరించండి. GIS అబ్రివేషన్ ఏంటండి? ఆప్షన్ 1 గ్లోబల్ ఇమేజింగ్ సిస్టమ్. గ్లోబల్ ఇమేజింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్, పృథ్వీ 1 యొక్క పరిధి ఎంత? పృథ్వీ మిసైల్ యొక్క పరిధి. పృథ్వీ అనేది ఒక మిసైల్ అండి. దీని యొక్క పరిధి ఎన్ని కిలోమీటర్ల వరకు కూడా దీన్ని మనం ప్రయోగించవచ్చు శత్రువుల మీదకి? 76. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 150 కిలోమీటర్ల పరిధి వరకు. నెక్స్ట్, ప్రపంచంలో ఒకే రాకెట్ ద్వారా అత్యధిక ఉపగ్రహాలు పంపించిన దేశాల వరుస క్రమం ఏది? ప్రపంచంలో ఒకే రాకెట్ ద్వారా అత్యధిక ఉపగ్రహాలు పంపించిన దేశాల వరుస క్రమం అండి. 77. ఆప్షన్ 4 అండి, ఫస్ట్ భారత్ ఉంటుంది, 104 ఉపగ్రహాలను పంపడం అయితే జరిగిందండి. తర్వాత రష్యా, అమెరికా, చైనా వరుస క్రమంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, సబ్బు వస్త్రాలను శుభ్రపరచడానికి గల కారణం ఏంటి? ఏ గుణము ప్రత్యేకంగా సబ్బులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 తలతన్యతలో తగ్గుదల వల్ల మరి సబ్బు వస్త్రాలను శుభ్రపరుస్తుంది. నెక్స్ట్ వన్, ఫాన్జిన్ యొక్క రసాయనిక నామం ఏంటి? ఫాన్జిన్ ఏంటండి? ఆప్షన్ 3 అండి, కార్బోనిక్ క్లోరైడ్ని ఫాన్జిన్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న ఎంజైమ్లు వాటి ఉత్పత్తి స్థానాలను సరిగ్గా జతపరచండి. ఎంజైమ్లు అవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? పెప్సిన్, ట్రిప్సిన్, ఎరెప్సిన్, టాయాలిన్. మరి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి ఇవన్నీ కూడా చూద్దాం. పెప్సిన్ అనేది జఠర రసం నుంచి ఉత్పత్తి అవుతుందండి, జఠర రసము. నెక్స్ట్, ట్రిప్సిన్ అనేటువంటిది ఆప్షన్ 3 అండి, క్లోమరసంలో ఉత్పత్తి అవుతుంది, క్లోమరసం. ఎరెప్సిన్ ఆంధ్రరసము,
టయలిన్ లాలాజలం, నోటిలో విడుదలవుతుందండి లాలాజలము. ఓకేనా, అందుకే మనము తిన్నటువంటి ఆహారము కొంత భాగము నోటిలోనే జీర్ణమవుతుంది అంటారు అందుకే. ఓకేనా, ఈ యొక్క టయలిన్ అనేటువంటి ఎంజైమ్ వల్ల, అందుకే బాగా నమిలి అన్నం తినాలి అని అంటారు. ఓకేనా, నోటిలోనే కొంతవరకు అరుగుతుందండి అన్నం, జీర్ణమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. పట్టు పట్టు ఎట్టు తొగై అనే 12 పుస్తకాలు ఏ సంగమ పరిషత్లో రచించబడ్డాయి? పట్టు పట్టు ఎట్టు తొగై అనేటువంటి 12 పుస్తకాలు ఏ సంగమ పరిషత్లో రచించబడ్డాయండి? ఆన్సర్ ఆప్షన్ 2, 3వ సంగీతిలో. నెక్స్ట్ వన్. చోళులు రాజకీయమైన వివాహ సంబంధ బంధాలను ఎవరితో కొనసాగిస్తూ ఉండేవారు? చోళులు, ఓకేనా, ఎవరితో వివాహ సంబంధాలను కొనసాగిస్తుండేవారండి? రాజకీయ మరియు వివాహపరంగా. 82, ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కళ్యాణికి చెందిన చాళుక్యులతో. ఇంపార్టెంట్. ఐని అక్బరీ గ్రంథ రచయిత ఎవరు? ఐని అక్బరీ ఎవరండి? అబుల్ ఫజల్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఐని అక్బరీ గ్రంథ రచయిత ఎవరు? అబుల్ ఫజల్. నెక్స్ట్. భూమి శిస్తు సేకరణలో రంజిత్ ప్రవేశపెట్టిన పద్ధతి ఏది? భూమి శిస్తు సేకరణలో రంజిత్ ప్రవేశపెట్టిన పద్ధతి. 84, ఆప్షన్ 3 అండి, బతాయి పద్ధతి. ఏంటండి? బతాయి. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. అభినవ భారత్ సొసైటీ, అనుశీలన్ సమితి, గదర్ పార్టీ, స్వరాజ్ పార్టీ. ఓకే, భారత స్వతంత్రోద్యమంలో పాల్గొన్న ముఖ్యమైనటువంటి సంస్థలండి ఇవన్నీ కూడా. వీటి యొక్క స్థాపకులు ఎవరనేది చూద్దాము. ముందుగా అభినవ భారత్ సొసైటీ విడి సవార్కర్. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే అనుశీలన్ సమితి అరవిందో ఘోష్. నెక్స్ట్ గదర్ పార్టీ లాలా హరిదయాల్, స్వరాజ్ పార్టీ చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తాము? స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా సుగంధ ద్రవ్యాల ఉద్యానవనంగా చెప్పుకుంటాం. ఏంటండి? కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తామండి, కేరళ. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. ఓకే, ఒక థర్మల్ పవర్ స్టేషన్ 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాయిని సాధిస్తే ఆ క్షేత్రాన్ని యుఎంపిపి అంటే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అంటాము. ఒక థర్మల్ పవర్ ప్లాంట్ 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని స్థాయిని పొందినట్లయితే ఆ క్షేత్రాన్ని ఎస్టీపీఎస్ అంటే సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అంటాము. క్రింది వాటిలో సరైనవి ఏంటండి? 87, ఆన్సర్ ఆప్షన్ 3, ఏ మరియు బి రెండు కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. లోనార్ సరస్సు ఎక్కడ ఉంది? లోనార్ సరస్సు ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 88, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మహారాష్ట్రలో ఉంది. ఇది ఒక క్రేటార్ సరస్సు అండి. ఓకే, క్రేటార్ సరస్సు. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. ప్రపంచంలో అతి తక్కువ వయసు కలిగిన ముడత పర్వతాలు హిమాలయాలు. ప్రపంచంలో అతి పొడవైన ముడత పర్వతాలు యాండీస్ పర్వతాలు. ప్రపంచంలో అతి ఎత్తైన ముడత పర్వతాలు హిమాలయ పర్వతాలు. సరైన సమాధానం ఏంటి? 89, ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అన్నీ సరైనవండి. ప్రపంచంలో అతి తక్కువ వయసు అంటే నవీన ముడత పర్వతాలు లేదా ఆధునిక ముడత పర్వతాలు అంటాం, హిమాలయాలు. కరెక్ట్. ప్రపంచంలో అతి పొడవైన ముడత పర్వతాలు యాండీస్ పర్వతాలే. ప్రపంచంలో అతి ఎత్తైన ముడత పర్వతాలు హిమాలయాలు అండి, ఎత్తులో ఉంటాయి, చాలా ఎత్తులో. మరి ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి ముడత పర్వతాల పేరేంటి? కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మన దేశంలోనే ఉన్నాయి. మీకు హింట్ ఏంటి అంటే మన దేశంలోనే ఉన్నాయి, రాజస్థాన్లో ఉంటాయి ఎక్కువగా. ఓకేనా, ప్రపంచంలో అతి ప్రాచీనమైన మృత పర్వతాల పేరు కామెంట్ చేయండి, లేదా అతి ప్రాచీన మృత పర్వతాలని కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? క్యోటో ప్రోటోకాల్ ఆప్షన్ 3 గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపునకు సంబంధించింది. నెక్స్ట్ వన్. జాతీయ తడి నేలల సంరక్షణ పథకము క్రింది ఎన్ని తడి నేలలను భారత ప్రభుత్వము గుర్తించింది? జాతీయ తడి నేలల పరిరక్షణ పథకం అండి. 91, ఆప్షన్ 3 అండి, 115 ప్లేసెస్ని అయితే గుర్తించింది. నెక్స్ట్. కాలుష్యం మూలంగా కురిసిన ఆమ్ల వర్షం వల్ల తాజ్మహల్ పాలరాయి క్షారానికి గురి కావడాన్ని ఏమంటారు?
ఏమంటారండి దీన్ని? ఆప్షన్ 1 పాలరాయి క్యాన్సర్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. గ్రహించిన అంశము దేశం. ఏ దేశం నుంచి ఏ అంశాన్ని తీసుకున్నాం? రాజ్యాంగ సవరణ పద్ధతులు, ప్రోటెం స్పీకర్, దేశాధిపతి నామమాత్ర అధికారిగా వ్యవహరించుట, న్యాయ సమీక్ష. 93 ఆప్షన్ 1 అండి. 1 by 1 చూద్దాము. రాజ్యాంగ సవరణ పద్ధతులు సౌత్ ఆఫ్రికా నుంచి అయితే తీసుకున్నామండి 368 ఆర్టికల్ ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ ప్రోటెం స్పీకర్ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ప్రోటెం స్పీకర్ అంటే ఏంటి అంటే స్పీకర్ ఎన్నిక జరగకముందు మరి ఆ సభలో ఎవరైతే పెద్ద వయస్కుడు కలిగిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి స్పీకర్ నియామకము చేసిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసి స్పీకర్కి పదవిని అప్పగిస్తారు. ఓకే, నెక్స్ట్ దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించుట అనే అంశాన్ని బ్రిటన్ నుంచి తీసుకున్నాము. న్యాయ సమీక్ష అని అమెరికా నుంచి తీసుకున్నాము. ఓకే, క్రింది వాక్యాలలో సరైనది. జిల్లాలో అత్యున్నత క్రిమినల్ కోర్ట్ జిల్లా సెషన్స్ న్యాయస్థానము. జిల్లా జడ్జీలను గవర్నర్ హైకోర్టును సంప్రదించి నియమిస్తారు. సెషన్స్ న్యాయమూర్తి ఒక వ్యక్తికి మరణశిక్ష విధిస్తే అది అమలు కావడానికి హైకోర్టు ధృవీకరణ అవసరము. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. జిల్లాలో అత్యున్నత న్యాయస్థానం ఏంటి? జిల్లా సెషన్స్ కోర్ట్ అండి. జిల్లా జడ్జీలను గవర్నర్ హైకోర్టును సంప్రదించి నియమిస్తారు. సెషన్స్ కోర్టు ఒకవేళ న్యాయమూర్తి ఎవరికైనా మరణశిక్ష విధిస్తే అది హైకోర్టు ధృవీకరణ అవసరము అమలు కావాలంటే. ఓకే, నెక్స్ట్ వన్. భారత సమైక్యకు అమెరికా సమైక్యకు గల సాధారణ లక్షణము క్రింది వాటిలో ఏది? మన సమైక్య ప్రభుత్వం కదండి, కెనడా నుంచి తీసుకున్నాం ఈ లక్షణం మనము, కెనడా. ఓకే, మరి మన దేశానికి అమెరికాకు ఉన్నటువంటి ఒక పోలిక ఏంటి? సమైక్య లక్షణం ఏంటి? 95 ఆప్షన్ 4 అండి. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు ఒక సమైక్య న్యాయ వ్యవస్థ అనేటువంటి అంశం అయితే ఇంకా చెప్పుకోవచ్చు సాధారణ లక్షణము. ఈ క్రింది ఏ కమిషన్లలో ఒక మహిళా సభ్యురాలు తప్పకుండా ఉండాలి? ఎందులో అండి? ఆప్షన్ 4 పైవన్నింటిలో కూడా. ఓకేనా. జాతీయ ఎస్సీ కమిషన్లో ఉండాలి, జాతీయ ఎస్టీ కమిషన్లో ఉండాలి, బాలల హక్కుల కమిషన్లో కూడా ఒక మహిళ తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ వన్. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 క్రింది ఏ ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పథకాలు వర్తింప చేయబడతాయి? 97 ఆప్షన్ 1 అండి. A, B, C మాత్రమే. ఓకే, మధ్యాహ్న భోజన పథకం, ఆహార భద్రతా చట్టం అని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఏమే అంశాలను ఇవి తెలియజేస్తాయంటే మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది ఇందులో, సమీకృత బాలల అభివృద్ధి పథకం ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఈ 3 కూడా ఇందులో ఉంటాయి. ఓకే, ఈ నామ్ అనగా ఏంటి? ఈ నామ్ ఆప్షన్ 2 అండి. అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలను ఇతర యార్డులను అనుసంధానం చేసే ఆన్లైన్ మార్కెటే ఈ నామ్ అంటారండి. అర్థమైందా అండి? అన్ని వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలను మరియు ఇతర యార్డులను అనుసంధానం చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, నాబార్డుకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. నాబార్డ్ అనేది వ్యవసాయ రంగంలో రుణాలు ఇచ్చేటువంటి అత్యున్నత సంస్థ మన దేశంలో. ఆప్షన్ 3 అనేది తప్పండి. చూద్దాం ఇది మిగతావి. ఇది ఒక శిఖరాగ్ర మరియు పునర్పెట్టుబడి సంస్థ. అవసరమైన రైతులకు నేరుగా స్వల్పకాలిక రుణాలను సమకూర్చదు. కరెక్ట్. సహకార రుణ సంఘాల మూలధనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు దీర్ఘకాలిక రుణాలు అందిస్తుంది. అన్ని కరెక్టే, 3వ తప్పు. నెక్స్ట్ వన్. ధరల్లో హెచ్చు తగ్గులు అస్థిరముగా ఉండే వస్తువుల ధరను పరిగణలోనికి తీసుకోకుండా ద్రవ్యోల్బలాన్ని లెక్క కడితే ఆ ద్రవ్యోల్బలమును ఏమంటారు? ఆప్షన్ 2 మూల ద్రవ్యోల్బలము అంటారు. దీన్ని ఏమంటారండి? మూల ద్రవ్యోల్బలం. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో వీడియో మొత్తం వరకు చివరి వరకు ఎవరైతే చూసారో వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, మీకు వీడియో నచ్చితే వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి అండ్ చిన్న కామెంట్ పెట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.